హాయ్! హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కాస్ట్‌వి కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. చాలా డేస్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నానండి. లాగ్స్ అయితే ఈ మధ్యనే అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశాను కదా! సో, అందులోనూ ఎక్కువైతే వ్యూస్ ఇంకా రావట్లేదు. కానీ డైలీ అయితే అప్‌లోడ్ చేయట్లేదు. ఈ మధ్య మరీ గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదు. జాబ్‌కైతే వెళ్తున్నాను కాబట్టి, ఇంకా డైలీ అప్‌లోడ్ చేయడానికి కూడా వీలవ్వలేదనమాట. ఇంతకీ నేను చేసే జాబ్ ఏంటి అనేది కూడా ముందు ముందు లాగ్స్‌లో అయితే నేను చెప్తానండి. ఇప్పుడు నేను ఈరోజు చూపించే లాగ్ ఏంటంటే ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ లాగ్ అనమాట. అంటే నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు ఎలా చేసుకుంటాను, ఎలా ఇంటిని పనిని రెండింటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. సో, మార్నింగ్ టైం ఎలా ఉంటుందనేది కూడా నెక్స్ట్ లాగ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇంక ఈవినింగ్ టైం నేను ఇంటికొచ్చిన తర్వాత ఏమేం పనులు చేస్తాను ఏంటనేది ఈ లాగ్‌లో అయితే చూపిస్తానండి. సో, లాగ్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. వర్కింగ్ ఉమెన్స్‌కి కానీ, సో, ఇంకా లేడీస్‌కి ఇంటి డ్యూటీ చేసుకుంటూ ఇంటికొచ్చి పనులు చేసుకోలేక అలసిపోయే వాళ్ళకి ఇలా చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో, నేను పెట్టే వీడియోలలో ఏదో ఒక యూజ్ అయితే ఉంటుంది. టైమ్ పాస్ వీడియోస్ అయితే ఏమి ఉండవు మన ఛానల్‌లో. మీరు కావాలంటే చెక్ చేయండి. సో, ఇంతకీ ఇప్పుడు నేను ఈవినింగ్ టైం అయితే డ్యూటీ నుంచి రాగానే ఫస్ట్ అయితే కిచెన్ దగ్గరికి వెళ్తాననమాట ఫ్రెష్ అయిపోయిన తర్వాత. సో, ఇంక కిచెన్ అంతా కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలంటే మధ్యాహ్నం తిన్న అన్నము, ప్లేట్లు అవన్నీ గిన్నెలన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా కూర ఏమన్నా ఉన్నా కూడా గిన్నెలోకైతే సర్దేసి అన్ని బౌల్స్ కూడా సింక్‌లో అయితే వేసేస్తాను. సింక్‌లో వేసి కిచెన్ పైన ఉన్న రైస్ కానీ ఏమన్నా ఉన్న అంతా కూడా క్లీన్ చేసేసి తర్వాత ఇల్లంతా కూడా చక్కగా ఊడ్చేస్తాననమాట చెత్తంతా కూడా. సో, ఈ వారం అంతా కూడా నేను 8-4 షిఫ్ట్ అయితే వెళ్తున్నాననమాట. 4కి అయితే డ్యూటీ అయిపోతుంది. ఇంక అక్కడి నుంచి డైరెక్ట్ పాప స్కూల్ దగ్గరికైతే వెళ్ళి పాపని తీసుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికి రావాలనమాట. 4:30 అలా అవుతుంది నేను ఇంటికొచ్చేసరికి. ఇంకా వచ్చిన తర్వాత అనమాట ఈ పనులన్నీ స్టార్ట్ చేస్తాను. డైలీ ఇదే అనమాట రొటీన్ అనమాట. డ్యూటీ నుంచి రాగానే ఫస్ట్ కిచెను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి. అందులోనే మళ్ళీ ఇంకా పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా తిననీకి. మధ్య మధ్యలో వాళ్ళని చూసుకుంటూనే ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ వస్తాననమాట. సో, ఇంక చెత్తంతా ఊడ్చేసిన తర్వాతనే గిన్నెలైతే తోముతాను ఎప్పుడైనా కూడా. ఎందుకంటే చెత్త ఊడ్చేటప్పుడు ఆ డస్ట్ ఆడ కడిగిన గిన్నెల పైన నిండుకోకుండా ముందైతే చెత్తంతా ఊడ్చేసి చక్కగా అంతా ఎత్తేసిన తర్వాత ఇంకా గిన్నెల పనైతే పెట్టుకుంటాను. సో, సింక్ అయితే మాది చాలా చిన్నదనమాట. ఎక్కువ గిన్నెలు ఒకటేసారి ఏస్తే కడగనీకి ఇబ్బందవుతుంది. అందుకే పక్కన పెట్టేసుకొని ఇక వన్ బై వన్ అయితే ఇలా అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటాను. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడైతే మధ్య మధ్యలో చిన్న చిన్న సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మా చుట్టుపక్కలంతా కూడా సౌండ్ వస్తూనే ఉంటుంది. ఎంత బెడ్‌రూమ్‌లోకెళ్ళి డోర్ ఏసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా సౌండ్ అయితే వినిపిస్తూనే ఉంటుందన్నమాట ఈ రూమ్‌లో అయితే. సో, అందుకనే ఏమన్నా సౌండ్స్ అయితే వినిపిస్తుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు ఆ గిన్నెలైతే కడిగేయడం అయితే మొత్తం అయిపోయింది. తర్వాత మా బాబుకైతే ఇంకా స్నానం అయితే చేపిచ్చేస్తాను. సో, బాబుకి స్నానం చేపించిన తర్వాత నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంక మళ్ళీ మిగతా పనులైతే కంప్లీట్ చేసుకుంటాను. సో, ఇంకా మా బాబునైతే ఇక్కడ ఆడిపిస్తూ స్నానం చేపియాలి. లేదంటే ఒకటే ఏడుస్తూనే ఉంటాడు ముఖం కడిగేటప్పుడైతే. సో, మొత్తానికైతే బాబు స్నానం కూడా ఇలా చేపిచ్చేసిన ఒక్కొక్కసారి మధ్యాహ్నమే చేపిచ్చేస్తాడు మా హస్బెండ్ అయితే. ఇంకా మా హస్బెండ్ చేపిచ్చినప్పుడు ఇంకా ఈవినింగ్ నేనొచ్చిన తర్వాత అయితే స్నానం చేపిస్తాననమాట బాబుకి. సో, ఇంట్లో పనులు ఇంకా డ్యూటీ చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. చేతి నిండా పని ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఇంకా పిల్లల విషయంలో ఇబ్బంది అంటే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనేసి అనిపిస్తుంటుంది. కానీ ఇంక తప్పదు కదండీ! సిటీలో ఉన్నామంటే ఒక్కరు జాబ్ చేస్తే అస్సలు గడవదు ఇండ్లు. అందుకే నేను కూడా చాలా కష్టంగా ఉంది పిల్లల్ని వదిలేసి వెళ్ళడం. కానీ తప్పక వెళ్తున్నాననమాట. అందరూ అనుకుంటారు పిల్లాడిని వదిలేసి ఏడిపించుకుంటూ డ్యూటీ చేయడం అవసరమా అనుకుంటుంటారు. సో, వాడిని ఏడిపియడం నాకేం సరదా కాదు కదండీ! నా కడుపులో పుట్టిన నా పిల్లలు ఏడుస్తుంటే నాకెంత బాధేస్తుంది. అక్కడ చేస్తున్నానే కానీ డ్యూటీ మనసంతా కూడా మా కొడుకు పైనే ఉంటుంది. వాడు ఎలా ఉన్నాడో ఏంటో, ఏడుస్తున్నాడో ఏంటో ధ్యాస అంతా ఇక్కడే ఉంటుందనమాట. ఇంక తప్పక నేను కూడా భరిస్తూ అక్కడ వర్క్ చేస్తున్నాననమాట. ఇక్కడైతే ఇంక నేను బాబుకి స్నానం చేపించిన తర్వాత మిషన్‌లో బట్టలేసేసి ఇంకా డిన్నర్‌కైతే నేను దోసలేసాను. సో, ఆ తర్వాత దోసలైతే మా నాన్నకి, మా బాబాయ్‌కి ముందు పెట్టేసి తర్వాత మా పిల్లలకి, మా మరిది వాళ్ళ పిల్లలొచ్చారు. వాళ్ళకి కూడా పెట్టేసి తర్వాత నేను కూడా తినేసాను. అందరూ తిన్న తర్వాత పాలైతే తోడేసాను. పాలు కాచి తోడేసి ఇంక గిన్నెలన్నీ కూడా తోమేసాను. మొత్తానికి కిచెన్ అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకున్నానండి. సో, ఇక్కడ నేనైతే పని చేసుకుంటున్నాను. ఇంక మా బాబు అయితే బండల పైన పడుకొని అట్లే నిద్రపోయాడనమాట. అప్పటికే టైం 9 అయిపోయింది. ఇంక బాబుని మంచం మీద పడుకోబెట్టి
పడుకోబెట్టేసాను. తర్వాత మా పాపను కూడా పడుకోబెట్టేసాను. ఇద్దరు పడుకున్న తర్వాత ఇంక ఈలోపు మిషన్‌లో బట్టలైతే అయిపోయాయి ఆల్రెడీ. సో, ఇంగ వాటినైతే బయట తీసుకెళ్ళి ఆరేయాలని చెప్పేసి తీసుకెళ్తున్నాననమాట. ఇంకా బట్టలైతే బయట ఆరేస్తాను. తర్వాత నేను కూడా ఎళ్లి పడుకుంటాననమాట. ఇక ఇదండి వీడియో అయితే. సో, ఇలా ఉంటుందనమాట నా డైలీ రొటీను. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి మా వీడియో అయితే ఇంతవరకు చూసారు కదా! వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.